Hi guys, welcome to Market Masters. Day 2 of 365 days learning videos. ఓకే, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? బ్యాంక్ నిఫ్టీ గురించి అందరూ గెస్ చేశారా? నిన్న ఏం చెప్పుకున్నాం? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అవుతుంది. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఈరోజు ఏం చేసిందండి మార్కెట్? ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇలా పైకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి అప్పుడు రెసిస్టెన్స్లో కొంచెం సస్టైన్ అవ్వి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ లెవెల్ దగ్గర ఆగిందంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోను 0.76 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. చూసారు కదా ఎంత క్లియర్ కట్గా మీకు కనిపిస్తుందో? చూసారు కదా, అక్కడ ఆగింది మార్కెట్ వెళ్ళి. ఓకేనా? ఇంకోటి బీరియస్గా ఏం చెప్పుకున్నాం మనం? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై మనది ఏది ఎక్కడుంది? ఓకే, ఇదేనా? ఓకే, ఇదే ప్రీవియస్ హై. ఓకేనా? క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది మనకి? ఇక్కడ ఇది మన ఫస్ట్ క్యాండిల్. అవును కదా? రెడ్ క్యాండిల్ వేసి నిన్న ఏం చెప్పుకున్నాం మనం? ఇక్కడ రివర్స్ అయింది, మళ్ళీ రివర్స్ అయింది. రేపు వచ్చే క్యాండిల్ ఈ జోన్ని క్రాస్ చేసి వస్తేనే అప్ టు ఈ లెవెల్ వరకు టార్గెట్ ఉంటుంది. లేకపోతే ఇక్కడి నుంచి కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని క్లియర్ కట్గా చెప్పాం. కావాలంటే నేను వీడియోలోకి వెళ్ళి చూడండి, సరేనా? ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి రెసిస్టెన్స్ జోన్లో సస్టైన్ అవ్వి మళ్ళీ కిందకు వచ్చి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది. ఓకేనా? రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ గైస్. రేపటి మార్కెట్ మనకి రేపటి జోన్స్ ఏమున్నాయండి? ఇక్కడ ఎక్కువ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మార్కెట్ ఇది స్వింగ్ లోకి తీసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నారు కదా. రేపు ఫ్లాట్ ఇంకా మార్కెట్ ఉందండి, ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు, ఇంకా 8 minutes మార్కెట్ ఉంది. రేపు ఫ్లాట్గా ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం చేయాలి, లేదు ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఏం చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు రెడ్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ రెడ్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. ఇలా రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇక్కడ ఎక్కడ వేస్తుంది? ఈ రెసిస్టెన్స్ జోన్ని చూడండి. 0.236 లెవెల్ని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అవుతుందా, లేకపోతే టచ్ చేసి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుందా అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ క్లోజ్ అయితే దీనికి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుందండి? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్, దిస్ ఈజ్ ద టార్గెట్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు బీరిస్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ వేస్తే వాట్ ఈజ్ సేమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే లో తీసుకున్నారో సేమ్ టు సేమ్ రేపు ఇలా గ్రీన్ క్యాండిల్ ఎక్కడ వేస్తుందో చూడండి. 0.23 లెవెల్ ఒక జోన్, మీకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసి వేస్తుందా లేదా క్రాస్ చేయకుండా నార్మల్గా వేస్తుందా అనేది గమనించండి. క్రాస్ చేసి వేసిందా? నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి? దిస్ ఈజ్ ద 0.51 0.618 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. బీరిస్ అండ్ బుల్లిస్గా మన మార్కెట్ చెప్పేసుకున్నాం. బాగా చూడండి, ఇంకా అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలోకి వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ ద నిఫ్టీ. నిఫ్టీ కూడా మనకి జోన్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఓకే, ఇంకా మరీ ఇక్కడ 15 minutesలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. 1 hourకి షిఫ్ట్ అయిపోయింది. 1 hourలో స్వింగ్ లో ఇక్కడ 23461 లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై మార్క్ చేసుకోండి. ఇప్పుడు 15 minutesలోకి వచ్చండి. గో టు 15 minutes. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ వేస్తుందో చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్గా రెడ్ క్యాండిల్ వేసిందా? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ క్రాస్ చేసి వేస్తుందా లేదా టచ్ చేసి పైన క్లోజ్ అవుతుందా? ఒకవేళ పైన క్లోజ్ అవుతే ఏంటండి, మళ్ళీ రివర్స్ అవ్వడానికి మార్కెట్ ఛాన్స్ ఉంది. ఒకవేళ రివర్స్ అవ్వలేదా, క్లోజ్ అయ్యిందా, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ 0.55 జోన్. ఓకే, నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ వేస్తే వాట్ ఈజ్ ఇలా ఫ్లాట్గా ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది. 15 minutes చెప్తున్నా నేను. స్వింగ్ లో ఇది తీసుకోండి, లేకపోతే ఫస్ట్ ఇది తీసుకోండి. స్వింగ్ లో టు
క్యాండిల్ హై, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందా దాని హై తీసుకోండి. క్యాండిల్ హై టు ప్రీవియస్ లో మార్క్ చేసుకొని నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 0.51 0.61 దిస్ ఈజ్ ద లెవెల్. ఎక్కడ క్రాస్ చేస్తుంది లిటిల్ బ్రదర్ అంటే 0.236 లెవెల్ క్రాస్ చేస్తుందా లేదా అని చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 15 మినిట్స్ డోంట్ ట్రేడ్, ఓకేనా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీ అయిపోయింది. మీరు ఏ ఇండెక్స్లో ఎక్కువ ట్రేడింగ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం.